వెల్కమ్ టు కేఫై టీవీ. వాలంటీర్లపై చేసిన ఆరోపణలు నిరూపించే దమ్ముందా? కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం కేంద్రంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలూరు నియోజకవర్గం ఇన్ఛార్జి బి వీరుపాక్షి సోదరుడు బి శ్రీరాములు మరియు నియోజకవర్గ స్థాయి నేతలు మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలు ఇటువంటి ఇబ్బంది పడకుండా ప్రతి గ్రామంలో సచివాలయం ఏర్పాటు చేసి అందులో వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి గడపకు సంక్షేమ పథకాలు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగనన్నని తెలిపారు. భారతదేశ చరిత్రలో వాలంటీర్ వ్యవస్థ ఒక గొప్ప వ్యవస్థ అని అన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రజలకు ముందుండి ప్రజా పరిపాలన సాగిస్తున్న వారిలో వాలంటీర్ వ్యవస్థ ఒకటి. వాలంటీర్ వ్యవస్థ దేశంలో ఎక్కడా అమలు చేయలేదు. మన ఆంధ్రప్రదేశ్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తరువాత అమలు చేసి విజయవంతంగా వారి ద్వారా సుపరిపాలన అందిస్తున్నారు. వైఎస్ జగనన్న ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ మీద ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఆయన కోటరి దుర్భాషలాడుతూ ఉన్నారు. తెలుగుదేశం నాయకులు బుద్ధి లేకుండా వాలంటీరీ మీద మాట్లాడుతున్నారని, కరోనా కష్టకాలంలో ప్రజలకు గొప్ప సేవలు అందించిన వారు వాలంటీర్ అని పేర్కొన్నారు. రాబోయే 30 రోజుల్లో జరిగే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు వాలంటరీ టీడీపీ పార్టీ మరియు వారి కూటమికి తగిన బుద్ధి చెప్తామని, టీడీపీ పార్టీ కాలగర్భంలో కలిసిపోయాక తప్పదని ఆయన అన్నారు. ఆలూరు నియోజకవర్గంలో ఉన్న వాలంటీర్లందరికీ నియోజకవర్గం ఇన్ఛార్జి బి వీరుపాక్షి మరియు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కుటుంబమంతా అండగా ఉంటుందని భరోసా ఇవ్వడం జరిగింది. కేఫై టీవీ న్యూస్ రిపోర్టర్ ఎస్ మహమ్మద్ బిలాల్, ఆలూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్. ఈ సభాముఖంగా తెలియజేస్తూ రాబోయే 24లో వాలంటీర్లే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిగా పుడి సైనికులుగా పనిచేస్తారని ఆశిస్తూ మీరందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక ఈరోజు వాలంటీర్ని అంటారు, రేపేమో ఈరోజు గీతాంజలినితో మీరు ట్విట్టర్ చేసి ఆడుకుంటూ ఇవన్నీ కూడా ఈరోజు చూస్తున్నారు ప్రజలు. మీరు రాబోయే రోజుల్లో మే 13వ తేదీన వాలంటీర్ సునామీలో కొట్టుకోపోతారని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఇటుకు వచ్చిన నాయకులకు, పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు ఒక సుధీర్ కుమార్ రెడ్డే కాదు, మొన్న ప్రవీణ్ కుమారే కాదు, మీ నాయకుడే పిచ్చి కుక్క లెక్క అరుస్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఆ రోజు ఏమన్నాడు, ఈ వాలంటీర్ వ్యవస్థని పీకి పారేస్తా, ఈ వాలంటీర్ వ్యవస్థతో చెడే కానీ మంచి లేదన్నాడు. మరి నిన్న లేదు మన మీటింగ్లో ఏమంటున్నాడు, వాలంటీర్లకు అందరికీ భరోసా ఇస్తున్నా, మిమ్మల్ని కొనసాగిస్తున్నా అంటున్నాడు. మీ నాయకుడికే పిచ్చి పట్టింది, నువ్వు టెర్రరిస్ట్ అనేది ఏముంది, మీ నాయకుడికే పిచ్చి పట్టి మాట్లాడుతూ ఉంటే మరి మీరు కింద మీరేం మాట్లాడతారు? మీ దరిద్రపు కొట్టు నాయకుడు మాట్లాడే మాటలకి మీరు దాన్ని ఒత్తాసు పలుకుతా ఉన్నారు. వాడు దరిద్రపు కొట్టు నాయకుడికి ఇంకొక దరిద్రుడు తయారైనాడు, వాడు పవన్ కళ్యాణ్. వానికి ఇంకా అసలు ఏం మాట్లాడతాడో వానికే తెలియదు. ఇంక వాడు పిచ్చి పట్టి వానికి మెంటల్ వచ్చింది. వాడు ఏం మాట్లాడతాడో. వాలంటీర్ వ్యవస్థ 50 ఇంటికి ఒక రోజు పోయి ప్రతి ఇంటికి సేవ చేస్తూ ఉంటే ఆ డేటా కలెక్ట్ చేసుకొని పోయి అమ్మాయిల్ని సోదికి పంపిస్తున్నారంట. అరే పిచ్చినా కూడా సినిమాలో యాక్టింగ్ చేసి నీకు పిచ్చి పట్టి మసాజులు చేయించుకొని నీకు అమ్మాయిలే గుర్తుకొస్తారా? మేము ప్రతి 14 మంది వాలంటీర్లు ఉంటే దాని ఇంట్లో 8 మంది అమ్మాయిలే ఉన్నారు. ఈరోజు మేము ఏం చేస్తున్నాం, ఉపాధి ఇచ్చినాం వాళ్ళకి, వాళ్ళు పోయి 50 ఇళ్ళకి మంచి చేస్తూ ఉన్నారు. అంతేగాని మీ దరిద్రపు కొట్టు ఆలోచనలకి, మీ దరిద్రపు కొట్టు పరిపాలనతో, మీ దరిద్రపు కొట్టు జన్మభూమి కమిటీలకి, మీకున్న అలవాట్లని, మీరు చేసే తెలివిలేని పనులని అన్ని మా మీద రుద్ది మేమేదో చేస్తున్నామనేటట్టు చేస్తే అదే అమ్మాయి అనింది. అంకుశంలో కొట్టినట్లు కొడతానంటే లేదు ప్రవీణ్ కుమార్ నిన్ని దీంట్లో ఏ సినిమా రంగస్థలంలో జగపతి బాబు పోయి అడవిలో దాక్కున్నా కూడా త్వరలో పెట్టి లాక్కొని వచ్చి కొట్టినట్లు కొడతామని ఒక అమ్మాయి చెప్పు చూపిస్తే, ఒక వాలంటీర్ చెప్పు చూపిస్తే మీ బతికే మీరు అర్థం చేసుకోండి. ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? వాళ్ళు ఈరోజు ఈసీ చెప్పింది, ఏం చెప్పింది, వాలంటీర్లు నిశ్శబ్దంగా ఉండండి అని. ఎక్కడన్నా మా వాలంటీర్ కాదు, వాళ్ళు ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు అని హైకోర్టు చెప్పిన తర్వాత వాళ్ళు నిశ్శబ్దంగా, వాళ్ళు ఎన్ని రోజులు సేవ చేయాలో అన్ని రోజులు సేవ చేసి నిశ్శబ్దంగా ఉన్నారు.
వాళ్ళని చూసి ఎందుకు భయపడతా ఉన్నారు మీరు? మీకు భయం ఎందుకు వేస్తా ఉంది? మీ భయం వేస్తా ఉందంటే ఈ రోజు నీకు పోగాలం వచ్చిందని అర్థం అనమాట. ఆ రోజు ఇట్లాగే నోరు బారేసుకున్నావు. దేశాన్ని చేసుకోలే, పిల్లల్ని చూసుకోలేనంటూ దేశాన్ని ఏం చేసుకుంటానని మోడీని అన్నావు. అదే మోడీని సంక నాకు ఈరోజు కాళ్ళు పట్టుకొని 3 రోజులు ఢిల్లీలో కూర్చొని కాళ్ళు నాకు ఈరోజు బూట్లు నాకు వచ్చినావు. నీ బతికే నాకే బతుకు. ఎవడైతే బాగా చేస్తున్నాడో ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజం చేసి దాన్ని జనాల మీద రుద్దాలని చూసుకుంటున్నావు. ప్రతి ఇంటికి మంచి జరిగింది, ప్రతి కార్యకర్త సంతోషంగా ఉన్నాము. ప్రతి వాలంటీరు వాళ్ళు ఏం పని చేయాలో చేసేసి పాపం వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు ఉన్నారు. నువ్వు ఏం కంగారు పడు మాకు. 14వ తేదీ నీ బాక్స్ పగులుతుంది. తర్వాత మే 4వ తేదీ కౌంటింగ్ రోజు నువ్వు శాశ్వతంగా నీకు పిచ్చెక్కి నీకు మెంటల్ ఎక్కి నిన్ను తీసుకుపోయి అపోలో ఆసుపత్రిలో హైదరాబాద్లో బారేస్తారు, లేదంటే ఎర్రగడ్డలో చేర్పిస్తారు. నీ పది అయిపోయింది. నువ్వు మాట్లాడిందే కాదా, నీ కింద ఉండే కుక్కలతో మాట్లాడిస్తున్నావు. ఇదే చెప్తా ఉన్నాం, వాలంటరీ వ్యవస్థ అనే దానికి నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ కొడుకు నువ్వు పవన్ కళ్యాణ్ ముగ్గురు లైన్గా నిలబడి ఒక్కసారి చెయ్యెత్తి ఇప్పటి నుంచి ఒక్క మీటింగ్లో ఉన్న వాలంటరీ దొంగలు వాలంటరీ వ్యవస్థ మంచిది కాదని మీరు మొగోళ్ళు అయితే చెప్పండి. చెప్పే దమ్ము ధైర్యం మీకు లేదు. ఒక కుక్కతోనేమో అట్లా మాట్లాడిస్తావు, నువ్వేమో నిన్నేమంటావు వాలంటరీ వ్యవస్థని కంటిన్యూ చేస్తానంటావు. మరి సంవత్సరం కింద ఏమన్నావు ఈ వాలంటీర్లను తీసి పారేయాలంటావు. 10 రూపాయలు కూడా తీసుకోకుండా స్వచ్ఛందంగా కాళ్ళు లేని ముసలోళ్ళు గుడ్డోళ్ళు వాళ్ళందరి దగ్గరికి పోయి చేతిలో పొద్దున్నే 6 గంటలకే పింఛన్ డబ్బులు పెట్టి మళ్ళీ అమ్మ నీకు ఏం కావాలా, రేషన్ వస్తుందా, ఏం వస్తుందా అని అడిగి ఇంత మంచి చేసే వాలంటీర్ వ్యవస్థను పక్క రాష్ట్రాలన్నీ మెచ్చుకుంటున్నాయి. ఈరోజు ఏ రాష్ట్రాలు అయితే మొత్తం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, బీజేపీ గవర్నమెంట్ ఉంది, అన్ని ఆ రాష్ట్రాలన్నీ మా జగనన్న వైపు చూస్తున్నాయి. ఎందుకంటే ఏంది ఇది వాలంటరీ వ్యవస్థ అంటే ఏమి, సచివాలయ వ్యవస్థ అంటే ఏమి? 1,67,000 3,000 ఉద్యోగాలు ఒక్కటేసారి కల్పించి సచివాలయ ఉద్యోగస్తులు ఇచ్చి 2,70,000 మంది వాలంటీర్లను పెట్టి 175 నియోజకవర్గాలు ఉండే చిన్న రాష్ట్రంలో ఒక యుద్ధం నడుపుతా ఉన్నాడంటే ఎట్లా చేస్తా ఉన్నాడు చూస్తామని చెప్పి స్టాలిన్ అట్ట నాయకుడు కూడా మెచ్చుకొని మేము కూడా సచివాలయం స్టార్ట్ చేస్తామంటున్నాడు. సిగ్గు శరం లేని ఎదవలు మీరు. మీతో ఏది కాదు, మీతో కాకపోగా మీరు అందరినీ కూటమి కట్టుకొని రేపు పొద్దున 4-5 కేసులు ఉన్నాయి నీ మీద. తీసి బొక్కలకి దెంగితే మొన్న ఏసీ అని చెప్పి బయటకు వచ్చినావు. ఈసారి ఏసీ లేదు గీసీ లేదు, సిల్వర్ తట్టలో అన్నం పెడతాం నీకు. అన్నం పెట్టి నువ్వు ఏమైతే అనుభవించినావో, మా జగనన్నని ఏమైతే హింసించినావో అది రాబోయే రోజు దగ్గరలో ఉంది. నువ్వు మా చిన్న పిల్లల్ని, మా వాలంటీర్లని కూడా నీ కుక్కలతో మాట్లాడించినావు అనుకో, నీకు ఒకటే సమాధానం చెప్తున్నాం. రాబోయే రోజుల్లో నీకు జైల్లో పోయే దగ్గర ఉంది. అందుకే బీజేపీ కాలు పట్టుకుంటున్నాం. 1 సీటు 1 సీటు వస్తే ఏదో మినిస్టర్ తీసుకొని ఎగరలాడదాం అనుకుంటాం. ఆటలు సాగవు నీవి. దయచేసి చెప్తున్నాం, నువ్వు నోరు ముచ్చుకుంటే నీ కుక్కలు నోరు మూసుకుంటాయి. ఫస్ట్ నువ్వు బేషరతుగా నీ కొడుకు పవన్ కళ్యాణ్ ముగ్గురు తప్పైందని సమాధానం చెప్పాలి. లేకపోతే వాలంటీర్లు ఏం చేయాలో రేపొద్దున చూపిస్తారు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపు. శ్రీరామల్ల తరఫున వైఎస్ఆర్ పార్టీ ఎంపీపీలు మరియు జెడ్పీటీసీలు మరియు సచివాలయ కన్వీనర్లు మరియు బూత్ కమిటీ కన్వీనర్ తరఫున ముందుగా పత్రికా ప్రతినిధులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈవేళ ఎన్నికల నిమిత్తం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి బొజ్జల సుధీర్ రెడ్డి గారు వాలంటీర్లను టెర్రరిస్ట్తో పోల్చడం చాలా దుర్మార్గ చర్య. మరి ఆయన టెర్రరిస్టులు అంటే ఆయనకి దానికి మీనింగు తెలిసిందో లేదు తెలియడం లేదు, కానీ టెర్రరిస్ట్ అంటే ఎవరు అనేది ఆయనకు పూర్తిగా తెలుసుకోవాలా. ఎందుకంటే వాలంటీర్ వాళ్ళు కూడా ఒక విద్యావంతులు, అందులో ఒక 10th క్లాస్ నుంచి దగ్గరికి పోయి చేతిలో పొద్దున్నే 6 గంటలకే పింఛన్ డబ్బులు పెట్టి మళ్ళీ అమ్మ నీకు ఏం కావాలా, రేషన్ వస్తుందా, ఏం వస్తుందా అని అడిగి ఇంత మంచి చేసే వాలంటీర్ వ్యవస్థను పక్క రాష్ట్రాలన్నీ మెచ్చుకుంటున్నాయి. ఈరోజు ఏ రాష్ట్రాలు అయితే మొత్తం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, బీజేపీ గవర్నమెంట్ ఉంది, అన్ని ఆ రాష్ట్రాలన్నీ మా జగనన్న వైపు చూస్తున్నాయి. ఎందుకంటే ఏంది ఇది వాలంటరీ వ్యవస్థ అంటే ఏమి, సచివాలయ వ్యవస్థ అంటే ఏమి? 1,67,000 3,000 ఉద్యోగాలు ఒక్కటేసారి కల్పించి సచివాలయ ఉద్యోగస్తులు ఇచ్చి 2,70,000 మంది వాలంటీర్లను పెట్టి 175 నియోజకవర్గాలు ఉండే చిన్న రాష్ట్రంలో ఒక యుద్ధం నడుపుతా ఉన్నాడంటే ఎట్లా చేస్తా ఉన్నాడు చూస్తామని చెప్పి స్టాలిన్ అట్ట నాయకుడు కూడా మెచ్చుకొని మేము కూడా సచివాలయం స్టార్ట్ చేస్తామంటున్నాడు. సిగ్గు శరం లేని ఎదవలు మీరు. మీతో ఏది కాదు, మీతో కాకపోగా మీరు అందరినీ కూటమి కట్టుకొని రేపు పొద్దున 4-5 కేసులు ఉన్నాయి నీ మీద.
తీసి బొక్కలకి దంగితే మొన్న ఏసీ అని చెప్పి బయటకు వచ్చినావు. ఈసారి ఏసీ లేదు, గీసీ లేదు, సిల్వర్ తట్టలో అన్నం పెడతాం నీకు. అన్నం పెట్టి నువ్వు ఏమైతే అనుభవించినావో, మా జగనన్నని ఏమైతే హింసించినావో అది రాబోయే రోజు దగ్గరలో ఉంది. నువ్వు మా చిన్న పిల్లల్ని, మా వాలంటీర్లని కూడా నీ కుక్కలతో మాట్లాడించినావు అనుకో, నీకు ఒకటే సమాధానం చెప్తున్నాం. రాబోయే రోజుల్లో నీకి జైల్లో పోయే దగ్గర ఉంది. అందుకే బీజేపీ కాలు పట్టుకుంటున్నాం. అర సీటు ఒక సీటు వస్తే ఏదో మినిస్టర్ తీసుకొని ఎగరలాడదాం అనుకుంటాం. ఆటలు సాగవు నీవి. దయచేసి చెప్తున్నాం, నువ్వు నోరు ముచ్చుకుంటే నీ కుక్కలు నోరు మూసుకుంటాయి. ఫస్ట్ నువ్వు బేషరతుగా నీ కొడుకు పవన్ కళ్యాణ్ ముగ్గురు తప్పైందని సమాధానం చెప్పాలి. లేకపోతే వాలంటీర్లు ఏం చేయాలో రేపొద్దున చూపిస్తారు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపు. డాక్టర్ శ్రీరామల్ల తరఫున వైఎస్ఆర్ పార్టీ ఎంపీపీలు మరియు జెడ్పీటీసీలు మరియు సచివాలయ కన్వీనర్లు మరియు బూత్ కమిటీ కన్వీనర్ తరఫున ముందుగా పత్రికా ప్రతినిధులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈవేళ ఎన్నికల నిమిత్తం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి బొజ్జల సుధీర్ రెడ్డి గారు వాలంటీర్లను టెర్రరిస్ట్తో పోల్చడం చాలా దుర్మార్గపు చర్య. మరి ఆయన టెర్రరిస్టులు అంటే ఆయనకి దానికి మీనింగు తెలిసిందో లేదు తెలియడం లేదు, కానీ టెర్రరిస్ట్ అంటే ఎవరు అనేది ఆయనకు పూర్తిగా తెలుసుకోవాలా. ఎందుకంటే వాలంటీర్ అనే వాళ్ళు కూడా ఒక విద్యావంతులు, అందులో ఒక 10th క్లాస్ నుంచి పీజీ వరకు కూడా చదివిన వాళ్ళే. ఈవేళ మా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఉద్యోగ భృతి కల్పించాలనే ఉద్దేశంతో భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. వాలంటీర్లు అంటే దాని మీనింగ్ స్వచ్ఛంద కార్యకర్తని. వాళ్ళు స్వచ్ఛంద కార్యకర్తలుగా కరోనా టైంలో టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కరోనాకు భయపడి ఎక్కడ మేము చనిపోతామనే ఉద్దేశంతోన వాళ్ళు హైదరాబాద్లో చేరుకుంటే, కరోనా టైంలో మా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఇంటిని సందర్శిస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలను కూడా అందించిన ఘనత వాలంటీర్కి దక్కుతుంది. కానీ ఇలా ఎందుకంటే ఒక వాలంటీర్లను ఒక టెర్రరిస్టుగా అభివర్ణించడం చాలా దుర్మార్గపు చర్య. ఇలాగే టీడీపీ నాయకులు లేనిపోని అబండాలు వాలంటీర్ పైన వేస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వాలంటీర్లు గుణపాఠం చెప్తారు. వాలంటీర్తో పాటు ఇటు ప్రజలకు అండంగా నిలిచినటువంటి వాలంటీర్లు తరిమి కొట్టే పరిస్థితి ఖచ్చితంగా రేపు 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ ఒక జగన్మోహన్ రెడ్డికి భయపడడమే కాకుండా ఇవాళ వాలంటీర్లు అంటేనే భయపడే పరిస్థితికి జిగుదాడ స్థాయికి ఒక శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్ రెడ్డి గారు జిగుదాడుతనానికి పాల్పడ్డాడంటే ఆయన ఓటమికి ఇది నాంది అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఇవాళ వాలంటీర్లు ఒకటి మా గౌరవ ముఖ్యమంత్రి ఏం చెప్తుంటారు, ఒకటే నేను మీ ఇంటికి మేలు చేస్తే నాకు ఓటేయండి అని దమ్ము ధైర్యం కలిగిన ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో 29 రాష్ట్రాలు జగన్మోహన్ రెడ్డి అని చెప్పవచ్చు. ఎందుకంటే వాలంటీర్ అంటే ఆయన ఎందుకు భయపడతాడంటే ప్రతి సంక్షేమ పథకము మన రాష్ట్ర ముఖ్యమంత్రుల ద్వారా సంక్షేమ పథకాలు అందించిన ఘనత వాలంటీర్కే దక్కింది. ఎందుకంటే వాలంటీర్ ఎక్కడ బయటకు వస్తే ఆ సంక్షేమ పదాలు వివరిస్తారు. ఆ ప్రజలందరూ కూడా సంక్షేమ ప్రతి ఫలాలు ప్రతి ఇంటికి అందినాయి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకే ఫ్యాన్ గుర్తుగా ఓటేశారన్న భయంతోన ఇవాళ వాలంటీర్ల టెర్రరిస్ట్గా అభివర్ణించడం చాలా దుర్మార్గం చర్య. ఇక్కడ ఒకటే చెప్తున్నా, ఇక్కడ కురుక్షేత్రంలో పద్మవ్యూహంలో చిక్కుకున్నది అభిమానుడు కాదు, ఇక్కడ పద్మవ్యూహంలో యుద్ధం చేసేది మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి వాలంటీర్ వాళ్ళు ఎవరంటే శ్రీకృష్ణుడు లాంటి వాళ్ళు. ఎందుకంటే అర్జునుడు ముందు యుద్ధం చేస్తే వెనక నుండి యుద్ధం నడిపించేది వాలంటీర్లు మరియు వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అనేది కూడా తెలియజేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది ఇవాళ. ఎందుకంటే ఒకటే చెప్తున్నాం, ఎక్కడ నీకు ఇప్పుడు కూడా నీ ఒక ఆలూరు మరియు ఆదోని కొన్ని స్థానాల్లో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా టీడీపీ అభ్యర్థులను ప్రకటించలేని దుస్థితిలో ఉన్నారంటే ఆయన ఓటమికి ముందు చూపని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే గత 2 నెలల కంటే ముందేనే మా దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే మా అభ్యర్థి అయిన మా ఇరుపక్షణ గారిని ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఆయన ఒక సామాన్యకర్తగా ఎదిగి ఇవాళ ఒక జెడ్పీటీ స్థాయి నుంచి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారంటే ఈ వైఎస్ఆర్ పార్టీ మరియు ఇక్కడ ఆలూరు తాలూకులు చేసుకునేటువంటి పుణ్యమని కూడా చెప్పుకోవాలా. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇవాళ వాలంటీర్ టెర్రరిస్ట్గా అభివర్ణించగా ఇవాళ స్వచ్ఛందంగా వాలంటీర్లు కూడా తాలూకా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మాకు ఈ వాలంటీర్ ఉద్యోగమే వద్దు, మేము ఖచ్చితంగా జగనన్న వెంట ఉంటాం, ఇరుపక్షాల వెంట ఉంటాం, ఖచ్చితంగా మేము రాజీనామా కూడా సిద్ధమని కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మీరు పత్రికా ప్రతినిధులు కూడా చూస్తున్నారు, కొంతమంది స్వచ్ఛందంగానే
ఖచ్చితంగా వాలంటీర్గా రాజీనామా చేపడుతున్నారు. ఇది ఎందుకంటే మీకు తెలిసిన విషయమే. ఎందుకంటే ఇవాడు జగన్ అంటేనే ప్రజలకే కాదు, వాలంటీర్ కాదు, కార్యకర్తలే కాదు, ప్రతి ఒక్కరి గుండెల్లో నేను ఎన్ని ఉన్నాడు. ఎందుకంటే ప్రజల నుంచి వచ్చిన వ్యక్తి జగనన్న. ఒక వెన్నపోటు పొడిచి రాజకీయాలు వచ్చిన వ్యక్తి చంద్రబాబు కాబట్టి చంద్రబాబుకి వాలంటీర్ భయం అంటుకుంది, ఇటు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి భయం అంటుకుంది. ఇక్కడ ఆలూరుకు వచ్చేసి ఇరుపక్షాలతో పోటీ చేయడానికి కూడా వెనకడుగా వేసే పరిస్థితిలో కూడా ఉన్నారంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాలంటీర్లు ఖచ్చితంగా మీకు గుణపాఠం చెప్తారు. వాళ్ళు ఖచ్చితంగా రాజీనామా చేసి స్వచ్ఛందంగా బయటకు వచ్చి సంక్షేమ పథకాలు వివరించడం గ్యారెంటీ, ప్రజల నుంచి ఓటు వేయించడం గ్యారెంటీ, ఆలూరులో అత్యధిక మెజార్టీతో కూడా గెలిపిస్తామని, ఇంకా మళ్ళా తిరిగి వాలంటీర్ పనులు లేనిపోయిన ఆర్పడాలు చేస్తే తగిన గుణపాఠము చంద్రబాబు నాయుడును విజయవాడ నుంచి హైదరాబాద్ వరకు ఒక తరిమి కొట్టే పరిస్థితులు వస్తామని కూడా మేము తెలియజేసుకుంటున్నాం.